అపోస్తుడైన పౌలు గారు గలతీ సంఘాన్ని ప్రేమించి రాసినటువంటి గలతీ పత్రికలో నుంచి 2వ అధ్యాయం 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రియులారా, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకనూ జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, దయాళువైన మా తండ్రి, పరిశుద్ధుడువైన మా దేవ, జీవాధిపతి అయిన రక్షక, మా విమోచక, మీ పాదాలకి స్తుతులు, స్తోత్రాలు, నమస్కారాలు. మా జీవితంలో మరొక పరిశుద్ధ దినం, ప్రభు దినం, పునరుద్ధాన దినం, నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని, నీ ప్రియకుమారుని ముద్దు పెట్టుకునే భాగ్యాన్ని, లోకంలో త్రోసివేయబడినటువంటి లేదా పాపములతో అపరాధములతో నిండిన మమ్ములను ప్రేమించి మీరు చేసిన బలియాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుకొనిచున్నాను. నా దేవా, నా ప్రభువా, నీ నామంలో చిన్న మందగా ఇక్కడ చేరాం. నీ మాటలు మాకు అవసరమై ఉన్నవి. నీ గ్రంథంలోని నీ మాటలు మాకు అందించి సహాయం చేయమని మీకు మనవి చేసుకుంటున్నాను. మీ ముందు నిలబడిన నిష్ప్రయోజకుడైన దాసుడను నా మాటలు, నా ఆలోచనలు తీసివేసి, నా పెదాలున్న కాలం, నా నాలుకను కాల్చి అవసరమైన మాటలు మాకు అందించమని మీకు మనవి చేసుకుంటున్నాను. ఇక్కడ చేరిన మా అందరికీ వినగలిగిన మనస్సు, గ్రహించగలిగిన హృదయాలను అనుగ్రహించమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడనే యేసు నామములో బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి. 247వ పాట 1 పల్లవి వచనం పాడుకుందాం. 247. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవులన్ ఈ భువియందు, పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవులన్ ఈ భువియందు, పొంది తిని జీవిత యాత్రలో సాగి వచ్చి తిని, జీవిత యాత్రలో సాగి వచ్చి తిని, ఇంతవరకు నాకు తోడైయుండి, ఇంతవరకు నాకు తోడైయుండి, ఎబినేజరు అయ్యున్నవో యేసు ప్రభువా, ఎబినేజరు అయ్యున్నవో యేసు ప్రభువా, నా రక్షణకర్తవు నీవైతివి, నా రక్షణకర్తవు నీవైతివి, పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవులన్ ఈ భువియందు, పొంది తిని. ప్రభునందు ప్రేమించబడిన ప్రియ సంగమా, బిడ్డలారా, ప్రియులారా, క్రీస్తు యేసు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అల్పుణ్ణైన నన్ను కూడా మీతో చేర్చి ఈ దినం ఆయన అద్భుతమైన స్థితిలో పాలు పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకొనుచు మనం వాక్య ధ్యానాల్లోకి వెళదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 58వ వచనాన్ని చదువుతున్నాను. ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం
58వ వచనం 60వ వచనం చదువుతున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం అనగానే మనకు ఒక గొప్ప వ్యక్తి జ్ఞాపకానికి వస్తాడు. అతడే స్టెఫను. అదే సమయంలో ఇంకొక వ్యక్తి అక్కడ పరిచయం అవుతాడు మనకి. ఆ పరిచయమైన నూతనమైన వ్యక్తి సౌలు, తర్వాత అపోస్తుడైన పౌలుగా మార్చబడ్డాడు. 58వ వచనం. పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ఒక యవ్వనస్తుడు దీనిని నడిపిస్తూ ఉన్నాడు. ఒక యవ్వనస్తుడు దీనిని దగ్గరుండి ఆర్గనైజ్ చేసి నడిపిస్తున్నాడు. దేనికి నడిపిస్తున్నాడు? ఉన్నతమైన స్థితిలో ఉంచటానికా? ప్రేమించటానికా? కాదు ప్రియులారా. ఒక వ్యక్తిని చంపటానికి నాయకుడయ్యాడు. ఒక వ్యక్తిని రాళ్ల చేత కొట్టి చంపటానికి నాయకుడయ్యాడు. 60వ వచనాన్ని నేను చదువుతున్నాను. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. స్టెఫెన్ గారు ఈ మాట విని నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఈ వ్యక్తి 17 సంవత్సరాల యవ్వనస్తుడు. ఈ సంభవం జరిగినప్పుడు ఇతని నాయకత్వంలో జరిగినటువంటి ఈ ఒక్క భయంకరమైనటువంటి హత్య, నరహత్య, అపోస్తుడైన పౌలు గారి యొక్క వయసు 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల్లోనే యూదుల పక్షంగా నాయకుడుగా ఉన్నాడు. యూదా మతానికి చాలా కష్టపడి ప్రయాసపడి సేవ చేస్తూ ఉన్నాడు. గమాలియేలు పాదముల యొద్ద విద్యను అభ్యసించాడు. ధర్మశాస్త్ర నీతిని బట్టి అనింద్యుడు, యవ్వనస్తుడు, ఆస్తిపరుడైన సమస్తాన్ని విడిచిపెట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా యూదా మతాన్ని బలపరచాలని చెప్పేసి ఆవేశంతోనూ యవ్వనంతోనూ పరిగెత్తుకుంటూ వచ్చిన వాడు సమస్తాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. 9వ వచనం, 9వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం ప్రియులారా. 9వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. దమస్కులో యూదులు కొందరు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి సమాజంగా కూడుకొని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ విషయం యెరూషలేములో ఉన్నటువంటి సౌలు గారికి తెలిసింది. అప్పుడు పత్రికలు ఇమ్మని అడుగుతున్నాడు. నాకు అధికారం ఇవ్వండి. ఓ పెద్దలారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, ప్రధాన యాజకులారా, మీ వలన కాదు యూదా మతాన్ని బ్రతికించటం, యూదా మతాన్ని ప్రభావం చేయటం, ప్రబలం చేయటం మీ వలన కాదు అని యవ్వనస్తుడు వాళ్ళని భయపెడుతూ ఉన్నాడు. మీ వలన కాని దానికి నేను చేస్తాను, నాకు పత్రికలు ఇవ్వండి, నాకు అధికారం ఇవ్వండి. యవ్వనస్తుడు అధికారం కొరకు ప్రాకులాడుతూ ఉన్నాడు. 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఈ సంభవం జరుగుతున్నది దమస్కు రోడ్డులో. అప్పుడు అపోస్తుడైన పౌలు గారి వయసు 37 సంవత్సరాలు. 37 సంవత్సరాలు. మొదట ఆయన పరిచయం చేసుకుని స్టెఫను గారి మరణానికి ముద్ర వేసినప్పుడు ఆయన వయసు 17 సంవత్సరాలు. 8వ అధ్యాయం 9వ అధ్యాయం ప్రక్కన ఉన్నాయి కనుక చాలా తక్కువ సమయం అనుకుంటున్నారేమో. జాగ్రత్త. 17వ సంవత్సరంలో పరిచయం అయ్యాడు.
37 సంవత్సరంలో దమస్కు రోడ్లో పడ్డాడు. మధ్యలో 20 సంవత్సరాలు ఉంది. 20 సంవత్సరాలు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని, యూదా మతంలో నుంచి బయటకు వచ్చి యేసే రక్షకుడని, ఆయన ఎందే పునరుద్ధానం ఉన్నదని, ఆయన శిలువ ద్వారానే మనం విడుదల పొందుతామని ప్రకటించుతున్న వారందరినీ ఈడ్చుకొని వస్తూ ఉన్నాడు, చంపుతూ ఉన్నాడు, యెరూషలేం పట్టణంలో చెరసాలలో వేయిస్తూ ఉన్నాడు. ఇది 20 సంవత్సరాలు జరిగింది. దేవాతి దేవుడు చూస్తున్నాడు, అందరినీ చూసే దేవుడు. ఇశ్రాయేలు మొర నా దగ్గర చేరింది. సహోదరులు ఆరాధనలో మాట్లాడారు. వారి శ్రమలు నేను విన్నాను, వారి శ్రమలు నేను చూశాను. కనుకనే ఇక్కడ కూడా ప్రార్థన చేస్తున్నారు. దమస్కు పట్టణంలో గొప్ప పట్టణం అది. ఆ పట్టణంలో అనేకులు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి యేసు ప్రభుని ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ధూపం వల్లే పరలోకానికి ఎగసింది. 3వ వచనాన్ని మరలా చదువుతున్నాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. ఈ అధ్యాయాలన్నీ మీకు తెలుసు కనుక నేను కొంచెం లోతుకు పోవట్లేదు ప్రియులారా. 20 సంవత్సరాల్లో యూదులు యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరిస్తే వారందరిని హింసించినవాడు, వారందరిని ఎంతో భయపెట్టినవాడు. ఇంకొంచెం మనకు తెలుసు కాబట్టి నేను ముందుకు వెళుతున్నాను. అననీయ అంటాడు, ఆయన తల మీద చేతులు ఉంచి నువ్వు ప్రార్థన చేయవయ్యా, ఇదిగో అతడు దమస్కు రోడ్లో ఉన్న యూదా అనే వాని ఇంట్లో ఉన్నాడు, తార్సు రోడ్లో అని చెప్తాడు. అయితే అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడక భయపడుతూ, ప్రభువా అతడు ఎలాంటి వాడో నీకు తెలుసు కదా అని అడుగుతాడు. అంత భయపెట్టిన వాడు దమస్కు రోడ్డులో పట్టబడ్డాడు. తగిన సమయం ముందు మనం పట్టబడతాం. దేవుని యొక్క పిలుపునకు మనం నిర్లక్ష్యం చేయకూడదు పిల్లలు. 22వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం. అమ్మ ఒక్క నిమిషం. నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించాను. ఇది యెరూషలేము దేవాలయంలో ఆసియా నుంచి వచ్చిన వారు యూదులు అతని మీద పట్టుకొని బంధించి తీసుకొని వెళుతుంటే అప్పచెప్తుంటే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు యూదులను ఒక్కసారి హెబ్రీ భాషలో మాట్లాడుతూ ఉన్నాడు, సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. నేను యేసుప్రభుని ఏ విధంగా రక్షకుడిగా అంగీకరించాను అనే దానికి సాక్ష్యం చెప్తున్నాడు. ఈ 6వ వచనం 22వ అధ్యాయం 6వ వచనం చెప్తున్నప్పుడు ఆయన వయసు 58 సంవత్సరాలు. నేను ఎందుకు వయసు చెప్తున్నానో తర్వాత మీకు అర్థమవుతుంది. ఈ సాక్ష్యాన్ని చెప్తున్నప్పుడు ఆయన వయసు 58 సంవత్సరాలు. మొట్టమొదట ఏమన్నాడు అక్కడ? అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు కలిగింది అని అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. అక్కడ మామూలుగానే వెలుగు, ఆకాశము నుండి ఒక వెలుగు. ప్రభువులో ఎదుగుతున్న కొందికి, ప్రభువుకు దగ్గరవుతున్న కొందికి, ప్రభువును ఆవరించుకున్నందుకు, ప్రభువును కలిగి ఉన్నందుకు ఇతడు ప్రభువుని ఎంత ఉన్నతంగా హెచ్చిస్తూ ఆ వెలుగును చూపిస్తున్నాడు. ఇక్కడేమంటున్నాడు? గొప్ప వెలుగు, గొప్ప వెలుగు. 26వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నాయా? 26వ అధ్యాయం 13వ వచనం. అగ్రిప్ప గారితో మాట్లాడుతున్నాడు. అగ్రిప్ప గారి ముందు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి
సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూసి తిని. ఈ సాక్ష్యం చెప్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారి వయసు 61 సంవత్సరాలు. వయసు పెరుగుతుంది. యవ్వనంగా ఉన్నప్పుడు యూదా మతాన్ని భుజం మీద వేసుకొని ప్రబలం చేయాలనుకున్నవాడు పట్టబడ్డాడు 37వ సంవత్సరంలో. తన వయసు పెరిగే కొందికి యేసు ప్రభుని ఉన్నతంగా చూస్తున్నాడు. ప్రియులారా, దేవాతి దేవుణ్ణి ఉన్నతంగా చూస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు. మొట్టమొదట ఏమన్నాడు? ఆకాశము నుండి ఒక వెలుగు కలిగిందన్నాడు. రెండోసారి ఏం చెప్పాడు? ఆకాశము నుండి గొప్ప వెలుగు అన్నాడు. మూడోసారి ఏం చెప్తున్నాడు? సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూసి తిని అని అంటున్నాడు. ఆయన కలిగిన దర్శనాన్ని మర్చిపోయాడా ఏమన్నా? ఆయన కలిగిన దర్శనానికి ఇంకా కొంచెం ఏమైనా యాడ్ చేస్తున్నాడా? కాదు. జీవమయ్యున్న ఎలుగు. ఒక్కసారి యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాను. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మనుష్యుడు అని అన్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం ఉన్నాం. నిలబడి మాట్లాడుతున్నాను నేను, కూర్చున్నా మీరు అందరూ ఉన్నాం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మనకు వెలుగై ఉన్నదా? ఆ జీవాన్ని మనం చూడగలుగుతున్నామా? అపోస్తలుడైన పౌలు గారు దమస్కు రోడ్లో పట్టబడిన తర్వాత ఆయన గురించి సాక్ష్యం చెప్తూ ఆ వెలుగును గురించి ఎంత ఉన్నతంగా హెచ్చరిక చేస్తున్నాడో, ఎంత ఉన్నతంగా వర్ణిస్తున్నాడో. ఒక వెలుగన్నాడు, గొప్ప వెలుగన్నాడు, సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రభావమైనటువంటి వెలుగు అని అన్నాడు. ప్రియులారా, ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం మనం ఎప్పుడన్నా ఇలాంటి సాక్ష్యాలు చెప్పగలిగామా? కాలు జబ్బు గురించో, కడుపు జబ్బు గురించో, రకరకాల అయిన వాటిని గురించి. ఈ జీవము కలిగిన దేవుణ్ణి అక్కడ అంటున్నాడు. మరలా యోహాను గారు రాసిన సువార్తలోనే ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగును చూస్తున్నాడు. మనం కూడా గ్రంథాన్ని చదువుతున్నాం, సంఘంలో ఉన్నాం. 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు జీవ గ్రంథాన్ని చేతబట్టుకుని చదువుతూ ఉన్నాం. ఈ జీవ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనకి ఎక్కడైనా యేసు ప్రభు కనిపిస్తున్నాడా? కనపడకపోతే అక్కడి నుంచి ఆ అధ్యాయంలో నుంచి నువ్వు వెళ్ళొద్దు బయటికి. లోకంలో ఉన్నటువంటి గ్రంథాలు చాలా ఉన్నాయి. వాటిని చదువుతున్నప్పుడు దాన్ని రాసిన రచయిత మనకు జ్ఞాపకం రాడు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఈ గ్రంథ రచయిత నీతోనే నాతోనే ఉంటాడు. అయితే నువ్వు ఎలా చదవాలి? ఉదయాన్నే లేచి గబగబ క్యాలెండర్లో వాక్యం చదువుకోవటం, లేకపోతే ఒక అధ్యాయం తీసి కీర్తనల గ్రంథం అయితే బాగా నలిగిపోయి ఉంటుంది మనకి, ఒక అధ్యాయంలో 2 మాటలు చదువుకుని పరిగెత్తటం కాదు ప్రియులారా. నువ్వు సమయాన్ని ప్రత్యేకపరుచుకొని నువ్వు ప్రభువులో ఆనందించాలంటే, మనం ప్రభువులో ఆనందించాలంటే, దానియేలు గారి గ్రంథంలో దానియేలు దినమునకు 3 సార్లు ప్రార్థన చేశాడంట. 3 సార్లు ప్రార్థన అంటే భోజనం దగ్గర ప్రార్థన లాంటివా? కాదు ప్రియులారా. ఒక ప్రధానమంత్రి అయిన వాడు సమయాన్ని హెచ్చించి తన ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు, తన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు గంటల తరబడి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారి యొక్క స్థితిని మనం చూసాం. మన జీవితాల్లో మన ప్రభు, మన రక్షకుడు, మన విమోచకుడిని మనం హెచ్చించగలమా? అంత ఉన్నతమైన వెలుగును మనం చూడగలమా? అంత ఉన్నతమైన వెలుగులాగా ఆయనను మన గుండెల్లో పెట్టుకుని ఈయనే నా సర్వస్వం అని చెప్పగలమా? అపోస్తలుడైన పేతురు గారు అంటున్నాడు, 2వ పత్రిక 17వ వచనం. 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఒక్కసారి వెళదాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక
మొదటి అధ్యాయం 17వ వచనం చదువు. అయ్యా మైక్ ఉందా మన దగ్గర? నేను చదువుతాను. ఆయన మహత్యమును మేము కన్నులారా చూసిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి మహాదివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చినప్పుడు. మత్తయి గారు, మార్క్ గారు రాసిన సువార్త 9వ అధ్యాయంలో పేతురు గారు అంటున్నాడు, నీకొకటియు, ఏలియాకు ఒకటియు, మోషకు ఒకటి పర్ణశాలలు కడదాం అన్నాడు. ఈ వెలుగును గురించి మాట్లాడట్లేదు. వృద్ధాప్యంలోకి వచ్చాడు, మరణానికి దగ్గర అవుతున్నాడు, పెద్దనైన నేను అంటున్నాడు, నేను హెచ్చరిక చేయవలసింది అంటున్నాడు. ఇప్పుడు తను కొండ మీద చూసిన వెలుగును గురించి ఎంత చెప్తున్నాడంటే, ఆ శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు. ఈ మహాదివ్య మహిమ అనే తెలుగు అర్థాన్ని వర్ణించడానికి మాటలు చాలా ప్రియులారా. ఇంగ్లీష్ అయినా సరే, హిందీ అయినా సరే, ఏ దేశపు భాషలైనా సరే వర్ణించటానికి చాలదు. కనుకనే అపోస్తుడైన పేతురు గారు ఇక్కడ మహాదివ్య మహిమ నుండి తండ్రిని చూపిస్తున్నాడు. ఆ మాట్లాడినటువంటి ఆ మహోన్నతుడైన దేవుని చూపిస్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట మీరు వినుడి అని అంటున్నాడు. వారు ఎంత ఉన్నతమైన స్థితిలో ప్రభువుని చూస్తున్నారో, దేవుని చూస్తున్నారో, దేవునితో అనుబంధం కలిగి ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేద్దాం. అదే సమయంలో మనం ఎక్కడున్నాం? మరలా మనం 9వ అధ్యాయం దగ్గరికి వెళదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం. దమస్కు రోడ్డులో పట్టుకుంటానికి వెళ్ళాడు. ఎవరిని పట్టుకుంటానికి వెళ్ళాడు? ఇక్కడ చూడండి, మరలా నేను చదువుతున్నాను. 9వ అధ్యాయం 1వ వచనం నుంచి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల. దమస్కులో ఉన్నవారు ఆయనకు లెక్కలేదు. యూదులైతే, యూదా మతంలో ఉన్న వాళ్ళైతే వాళ్ళు నా వాళ్ళు, మేము ఇశ్రాయేలీలం. మిగిలిన వారు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించిన వారు, ప్రార్థన చేస్తున్నవారు, వారినైతే ఏమంటున్నాడంటే పురుషులనైనను స్త్రీలనైనను అని అన్నాడు. చాలా తేలిగ్గా మాట్లాడుతున్నాడు ప్రియులారా. అదే 22వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. 22వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. ప్రధాన యాజకుడిని, పెద్దలని సాక్ష్యం చూపిస్తూ ఉన్నాడు నా దమస్కు ప్రయాణంలో నేను పట్టబడిన విధానాన్ని అని. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేబడవలెనని అక్కడికి వెళ్ళి తిని. పురుషులు స్త్రీలు ఏమయ్యారా? ఇక్కడ కనిపిస్తుందా మీకు కూడా? ఏమయ్యారు చెప్పండి. అక్కడ ఉందిగా, వాళ్ళంటే మాట్లాడకూడదు, మీరు మాట్లాడటానికి చెప్పండి గట్టిగానే. పురుషులు స్త్రీలని హీనంగా మాట్లాడిన వాడు ఇప్పుడు అంటున్నాడు నా సహోదరులు అంటున్నాడు. విశ్వాస పరిమాణం ఎంత గొప్పగా పెరుగుతుందో చూడండి. మనం ఎలా ఉన్నాం? ప్రశ్నే ఇది కూడా. పురుషులు స్త్రీలని హేసరించుకున్నవాడు అంటున్నాడు నేను వారి వలన సహోదరుల యొద్దకు అని అంటున్నాడు. 26వ అధ్యాయం దగ్గరికి వెళదాం. 26వ అధ్యాయం 9-10 వచనాలను చదువుదాం ప్రియులారా. 9-10 వచనాలను చదువుతున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 9-10 వచనాలు. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేను అనుకొంటిని. యెరూషలేములో నేను అలాగు చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపించినప్పుడు సమ్మతించి తిని.
పురుషులు స్త్రీలు సహోదరులు అయ్యారు. ఈ సహోదరులు ఏమయ్యారు అయ్యా? సంఘాన్ని ఎంత గొప్పగా హెచ్చిస్తున్నాడు చూడండి. మనం మన సహోదరులు ఎడలా సహోదరులు ఎడ ఎలా ఉన్నామమ్మా? గౌరవిస్తున్నావా? ప్రభు శరీరంలో మనమందరం భాగం. నువ్వు తలలో భాగం అయితే ఉండొచ్చు, నేను కాల్లో చిటికిన వేలు అయి ఉండొచ్చు, కానీ చిటికిన వేలికి దెబ్బ తగిలినా తలకు దెబ్బ తగిలినా బాధపడేది శరీరం అంతే. పురుషులు స్త్రీలు అన్నాడు, సహోదరులు అన్నాడు. ప్రభువులో ఆనందిస్తూ చనిపోయే దినాల దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే, పరిశుద్ధులను అనేకులను. ఎంత గొప్పగా సంఘాన్ని హెచ్చిస్తూ ఉన్నాడు. సంఘంలో ఉన్న వ్యక్తులను హెచ్చిస్తున్నాడు. క్రీస్తు శరీరంలోని వ్యక్తులను హెచ్చిస్తున్నాడు. ప్రియులారా, మన సంఘంలో ఉన్న వారిని గురించి మనం బయట చాలా తేలిగ్గా మాట్లాడొద్దు. మీకు తెలియందని కాదు, నేను కొత్తవాడినే, మీరు బాగానే ఉన్నారు, ఇంకా బాగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. మన సహోదరుల గురించి సహోదరుల గురించి పొరపాటున ఎక్కడైనా ఏదన్నా విన్నామనుకోండి, దానిని వెంటనే సెలవుల పొలవలు చేయొద్దు. సెలవుల పొలవలు అంటే ఇప్పుడు మీకు వాట్సాప్, యూట్యూబ్ చాలా ఉన్నాయి, టకటకని పెట్టొద్దయా. మనం శాపాన్ని తెచ్చుకుంటాం. నీ శరీరం నువ్వు కూడా ఆ భాగం కనుక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు వారిని స్త్రీ పురుషులు అన్నాడు, పురుషులు స్త్రీలు అన్నాడు, సహోదరులు అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు పరిశుద్ధులయ్యా, పరిశుద్ధులు వాళ్ళు. ఇంత గొప్పగా హెచ్చించి సంఘాన్ని, యేసుప్రభుని హెచ్చించి తన్ను తాను ఏ విధంగా తగ్గించుకుంటున్నాడో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. 15వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తుడనబడుటకు యోగ్యుడను కాను. ఈ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆయన వయసు 57 సంవత్సరాలు. వయసు పెరుగుతుంది, ప్రభును హత్తుకుంటూ ఉన్నాడు. వయసు పెరుగుతుంది, ప్రభు పాదాల దగ్గర స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ మధ్యలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో కష్ట దుఃఖాలు. ఈ భూమి మీదే క్రీస్తు యేసునందు సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని అపోస్తలుడైన పౌలు గారు అనుభవించాడు. వీపంతా చీల్చబడుతుంది. 4 అడుగుల 6 అంగుళాల ఎత్తు కలిగిన వాడు, మూడు సార్లు చనిపోయాడని ఒక కుక్కని ఈడ్చినట్టుగా ఊర్లో నుంచి బయటికి వీడ్చేశాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు 3 సార్లు తిన్నాడు. శరీరంలో 96 గాయాలున్నాయి. ఓడ పగిలి చెక్క మీద 3 దినాలు ఉప్పు నీటిలో మురిగిపోయినవాడు. ఇదంతా దేని నిమిత్తం అంటున్నాడంటే, ఇందాక మనం అపోస్తలుల కార్యములు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూసాం కదా. ఇప్పుడు నేను జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి అని అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు చూడండి, 57వ వచనంలో 57వ వయసులో ఎలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించనయా. ఇప్పుడు యూదుల మీద ఒక సాక్ష్యం చెప్తున్నాడు. మీది దేవుని సంఘం కాదు, మీ బలియాగాలు దేనికి పనికిరావు. మా పక్షంగా మా ప్రభు, మా రక్షకుడు కలవరి సిలువలో కార్చిన రక్తాన్ని బట్టి మేము విమోచన పొందేం, మేము నిత్య జీవానికి వారసులం, మేము పునరుద్ధానులు అవుతాం. ఆయన పునరుద్ధానుడై లేచాడు. దేవుని సంఘమును హింసించినందున అపోస్తుడనుటకును యోగ్యుడను కాను. తగ్గించుకున్నాడు, చాలా తగ్గించుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వరకు, అది 8 నుంచి 11 వరకు అలాగే ఉంటుంది. 3వ అధ్యాయం
8 నుంచి 11 వరకు నేను చదువుతున్నాను ప్రియులారా. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము, పరిశుద్ధ గ్రంథం అంతా క్రీస్తు ఐశ్వర్యమే. మాకు మేడలి మిద్దులి ఎకరాలి పొలాలి కాదు ప్రియులారా, ఈ ఐశ్వర్యం మనం పొందాలి. క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును, సువార్తను ఎంత హెచ్చించాడు చూడండి. క్రీస్తుని ప్రకటించే సువార్త క్రీస్తు ఐశ్వర్యం. మన నోటి నుంచి వచ్చే సువార్త అది వెండి బంగారాల కంటే విలువైనది. అందుకనే అపోస్తలుడైన పేతురు అన్నాడు, వెండి బంగారాలు మా దగ్గర లేవయ్యా, నాకు కలిగిందే నీకు ఇస్తున్నా, క్రీస్తు నామంలో లేచి నిలబడు. క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృజించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించబడెను. ఈ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆయన వయసు 62 సంవత్సరాలు. పరిశుద్ధులందరిలో అల్పుడను, నేను పరిశుద్ధులని పట్టుకొచ్చానయ్యా. వారిని హీనంగా పురుషులు స్త్రీలని హింసించాను. వారి నా సహోదరులు, నాకంటే వాళ్ళు గొప్పగా పరిశుద్ధులై ఉన్నారు. ముందుగా యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించారు. పరిశుద్ధులందరిలో అల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించబడెను అని అంటున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం 13వ వచనాన్ని నేను చదువుతున్నాను ప్రియులారా. 12వ వచనం 13వ వచనం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. ఎంత చక్కగా తన యొక్క తప్పును ఒప్పుకుంటున్నాడు చూడండి. తన తప్పును ఒప్పుకుంటున్నాడు. పూర్వము దూషకుడును హింసకుడును. ఎవరిని దూషించాడు? విశ్వాసులైన వారినే కదా, పరిశుద్ధులైన వారినే కదా, యేసునందు విశ్వాసం ఉంచిన వారినే కదా. మరి ప్రభు ఏం చెప్పాడు దమస్కు రోడ్లో? సౌలా సౌలా నన్నేల నీవు హింసించుచున్నావు. నువ్వెవరో ప్రభు అంటే నీవు హింసించుతున్న క్రీస్తుని, యేసుని. అందుకంటున్నాడు పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడునైన నన్ను కనికరించాడు. ఎందుకో తెలుసా? తెలియక అవిశ్వాసము వలన చేసి తిని. ఈ యొక్క యూదా మతంలో పవిత్రమైనటువంటి మతమని ప్రకటించబడుతున్న దానిలో ఈయనేమంటున్నాడంటే అవిశ్వాసము వలన నేను ఉన్నాను. మనలో కూడా చాలామంది గత కాలంలో అవిశ్వాసంలో ఉన్నాం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి యేసు వైపు చూసినప్పుడే నీకు నిజమైన దేవుడు దొరుకుతాడు. ఇదే అధ్యాయం 15వ వచనం 16వ వచనాన్ని నేను చదువుతున్నాను ప్రియులారా. 15వ వచనం 16వ వచనం. అపోస్తలుడైన తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15, 16 వచనాలు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అయ్యున్నది. అట్టివారిలో నేను ప్రధానుడను. ఎట్టివారిలో? పాపులలో ప్రధానుడని ఒప్పుకుంటున్నాడు. మనం ఒప్పుకుంటామా? పాపుల్లో ఒకడం అంటాం, కానీ ఈయన అంటున్నాడు ప్రధానుడను అని అంటున్నాడు. అట్టివారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము
ఆ ప్రధాన పాపినైన నా యందు కనికరపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. అక్కడ ఒక మాట అంటున్నాడమ్మా, ప్రధాన పాపినైన నా యందు సంపూర్ణమైన దీర్ఘశాంతం. స్టెఫెను విషయంలో పళ్ళు నూరాడు, కొట్టండి అని అన్నాడు, వారి వస్త్రాలు తెచ్చి నా దగ్గర పెట్టండి అన్నాడు. అతని యొక్క సావుకు ముద్ర వేశాడు, స్టాంపింగ్ చేశాడు. ఇక్కడ అంటున్నాడు, తనను తిట్టిన వారి ఎడల, తనను కొట్టిన వారి ఎడల పూర్ణ దీర్ఘశాంతము కలిగిన ప్రధాన పాపిని నేను అని అంటున్నాడు. ఈ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు, ఈ మాట మాట్లాడేటప్పుడు ఆయన వయసు 64 సంవత్సరాలు. ప్రియులారా, ఇంకెక్కడి నుంచి వయసు పెరుగుతూనే ఉంటుంది. నేను ఇంకా చెప్పటం ఆపేస్తాను. ఇక్కడ చిన్న ప్రశ్న వేసుకుని ముందుకు వెళదాం. మేమందరము మరణానికి దగ్గర అవుతున్నాం. మనమందరం మరణానికి దగ్గర అవుతాం. ఒక 3 సంవత్సరాల పాపని ఎల్కేజీలో వేసినప్పుడు హౌ ఓల్డ్ ఆర్ యు అంటే ఏమంటుంది ఆ పాప? ఐఎమ్ 3 years ఏజ్ అని చెప్పొచ్చు కదా, ఎందుకు ఓల్డ్ అంటుంది? ఎక్కడికి ఓల్డ్? ఐఎమ్ 67 years ఓల్డ్. నేను ముసలోడిని. ఎక్కడికి? సమాధి పెట్టికి. టైం అవుతుంది. మరి ఇలాగున్నామా? ఒప్పుకుంటున్నామా? ఎంతకాలం రక్షణ, మారు మనసు, ఈ సువార్తలతో ఉండిపోదామా? చుంటు తేనె లాంటివి తినొద్దా? క్రొవ్వు మెదడులు తినొద్దా? మూల్గులు తినొద్దా? ఇదిగో అవన్నీ మనకిచ్చి ఈ వాగ్దానములు మీవి అని అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనాన్ని చూడండి. మొదటి పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. నాకు బలమైన వారు కావాలి నాతో పాటు. వారి కొరకు నేను బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనైతిని. అకుల ప్రిస్కిల్లాలతో ఆ టెంట్లో కూర్చుని టెంట్లు కొడుతున్నాడు. ఆ యొక్క దీవిలో అందరూ పొలలేరుకు వచ్చేసి సలిమంట కాసుకుంటుంటే ఈయన దర్జా కూర్చోవచ్చుగా. ఈయన కూడా పోయి పొలలేరుకు వచ్చాడు. ఆ పొలంలో నుంచి ఒక పాము ఆయన్ని పట్టుకుంది, చేతికి ఇదిలించేశాడు. అందరినీ సంపాదించుకుంటా, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనైతిని. సంఘములో పని, సంఘ పని, ఇది ఆయింది, ఇది వీయింది అని అంటానికి లేని లేదు. ప్రియులారా, చూసాం ఇక్కడ కొంత ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. దేవుడు వాని పరిమాణాన్ని బట్టి, వాని విశ్వాస పరిమాణాన్ని బట్టి ఇస్తున్నాడు. ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకటి 1 తలాంతు. ఎందుకయ్యా అంత అక్రమంగా ఇచ్చేవాడంటే వాని యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి ఇచ్చాను. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన దానిని బట్టి నీకు సంఘ పరిచర్యలో భాగం ఇస్తాడు. మనం ఏం కోరుకుంటాం? మనం ముందు ఉన్నతమైన వాటిని కోరుకుంటాం. ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనాన్ని చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం. యెరూషలేముకి వెళ్ళబోతున్నాడు. యెరూషలేముకి వెళ్తే పట్టుకుంటారని తెలుసు. ఆత్మచేత చాలామంది మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఎఫెసు నుంచి పెద్దలను పిలిపించాడు. ఎందుకో హృదయం అంతా దుఃఖంతో ఉన్నది, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను అలాగు ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. పెద్దలను ఎందుకు పిలిపించాయంటే సాక్ష్యం చెప్పిస్తున్నాడు. యూదుల వలన నాకేం జరిగింది? యూదుల కుట్ర వలన శోధన. అతన్ని ఎక్కడ కనపడితే అక్కడ పట్టుకోండి, అతన్ని చంపివేయాలి.
అతడు యూదా మతంలో నుంచి వెళ్ళి యూదా మతం మీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడా, వ్యతిరేకంగా ప్రకటన చేస్తాడా, యేసే క్రీస్తు అని చెప్తాడా, వెంటనే చెప్తాడా? అక్కడ అంటున్నాడు, యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు. పరిచర్య అంత తేలిక చేయలేదమ్మా, కన్నీళ్లు విడుచుచు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ, ఈవెన్ గుంటూరులో అయినా సరే సువార్త ప్రకటించాలంటే మేము భయపడతాం. మాకు 2 లాంగ్వేజ్లు రావు, చదువుకున్నాం, మేనేజర్లమైనా. మా ప్రజలందరూ చాలా అమాయకులైనటువంటి వాడు, ఇలిటరేట్స్, పల్లెటూరు ప్రజలు. ధారణ కూడా సరిగ్గా ఉండదు. కొండ జాతులు వారు, అడవి జాతులు వారు. ఒక్కోసారి భోజనం కూడా ఉండదు. పెద్ద పెద్ద భక్తులందరూ వెళ్ళి పరిచర్య చేశారు, మేము చేసామని కాదు. ఇక్కడ అంటున్నాడు, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. ఈ పెద్దల దగ్గర ఇంత సాక్ష్యం చెప్పాల్సినంత అవసరం ఉందా? మీరు చూశారు కదయ్యా, నేను మీ దగ్గర ఏం తీసుకోలేదు, నేను ఆశపడలేదు, ఈ నా చేతులు కష్టించి పనిచేసినాయి అని సాక్ష్యం చెప్తున్నాడు. ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, జైల్లో ఉండి రాశాడు. ప్రియులారా, ఈ పత్రిక అంతా ఆనందం గురించి రాస్తాడు, కానీ ఆయన మటుకు చెరసాలలో ఉన్నాడు, బంధకాలలో ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయంలో సంకెళ్ళు వేశారు. 28వ అధ్యాయం దాకా సంకెళ్ళు, బంధకాలు విడిపోలేదు. ప్రియులారా, కొన్ని సంవత్సరాలు మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. 22వ అధ్యాయంలో ఆయన్ని బంధించి యెరూషలేము దేవాలయం నుంచి ఈడ్చుకొని వచ్చి రాణువారికి అప్పచెపితే బంధించి సంకెళ్ళు వేశారు. 2 బంధకాలు, కాళ్ళకి చేతులకి. ఈ బంధకాలు తప్ప మిగిలినవన్నీ నాలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. సంఘానికి లేదా తాను ప్రేమించిన పరిశుద్ధులను ఏమంటున్నాయంటే, వాళ్ళకి బంధకాలు వద్దు, నాకులాగా జైల్లో ఉండొద్దు, ఈ బంధకాలు, ఈ కాళ్ళకి చేతులకి సంకెళ్ళు. ఇక్కడేమంటున్నాడు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఈ మాట అపోస్తుడైన పౌలు గారు తప్ప ఎవరు మాట్లాడలేడు. నా మట్టుకైతేనంటున్నాడు. ఎందుకనంటే, నేను ఈ లోకంలో జీవిస్తే క్రీస్తును కలిగి జీవించాలి, క్రీస్తునే నేను ప్రకటించాలి. ఆయన అంటాడు కదా, సిలువను గూర్చిన వార్తను తప్ప మీ మధ్య నేను ఏది ఎరగకుండా ఉండానని అంటాడు. చచ్చిపోతే నేను ప్రభు పాదాల దగ్గర ఉంటాను. 99 సంవత్సరాలు ఉండి మా తాత చచ్చిపోరాదంటే నువ్వు చావరాదంటారా అంటాడు. మనందరికీ తెలుసు, ఒక దినాన మనం అందరం చనిపోతాం. మా ఇంటికాడ షామ్యానే వేస్తారు, నన్ను ఐస్ బాక్స్లో పెడతారు. నాకు ఇది మటుకు తెలుసు. నా పిల్లలు రావటం కొరకే, నేను కంపు కొట్టకుండా ఉండటం కోసం. ఒక నిజమైంది మనకందరికీ తెలుసు. మనం పుట్టడానికి గురించి మనకు తెలియదు, కానీ అది దేవుని సంకల్పం, ఆయన యొక్క దయ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క బహుమానం. నేను చనిపోతాను అనేది మటుకు నాకు తెలుసు, మనకందరికీ తెలుసు. పుట్టి చనిపోయే మధ్యలోదే జీవితం, అది కేవలం 70-80 ఆయాసకరమే. ఇంకా తర్వాత ఉందమ్మా యుగ యుగములు అని అంటున్నాడు. యుగ యుగములు అని అంటున్నాడు. ఆ యుగ యుగముల్లో నీవు నేను జీవించాలి. నా మట్టుకైతే, అందరిని ఎవరిని పోల్చుకోవట్లా, మా మట్టుకైతే అంటలా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. మరణం ప్రాఫిటా? కాదు. కానీ విశ్వాసులకైతే మరణం లాభమే. ఈ 70 సంవత్సరాల్లో రకరకాలైనటువంటి జబ్బులు, రకరకాల వేదనలు, పిల్లల గురించి, భర్తను గురించి, భార్యను గురించి, ఆస్తులు, రక్షాలు. కానీ పరలోకంలో మన కొరకు ఏర్పాటు చేయబడినవి యుగ యుగాలు పరిశుద్ధులతో కలిసి మనం స్తుతిస్తూ, గణపరుస్తూ, కొనియాడుతూ ఉంటాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం
6-7 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. ప్రియులారా, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఎంత దుర్మార్గం అంటే, ఈ 7వ వచనాన్ని ఎవడు పడితాడు బండ మీద వేసుకుంటాడు, లేకపోతే ఫ్లెక్సీ మీద వేసుకుంటాడు. బండ అంటే సమాధి బండే. వాడు ప్రభు పని చేయడు, ఎక్కడో చచ్చిపోయి ఉంటాడు. కొన్నిసార్లు ప్రార్థనకు వచ్చి ఉంటారు. వాళ్ళ పిల్లల మట్టుకు వేసేస్తారు. మంచి పోరాటం పోరాడాడు, నా పరుగు కట్టముడుచుకున్నాడు. ఇది చాలా తేలికైపోయింది ప్రభు వాక్యాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటానికి. దీని అంతటికీ మనం రేపు క్రీస్తు సింహాసనం ఎదుటి నిలబడినప్పుడు చెప్పాలి సమాధానం. పైన ఒక మాట అంటున్నాడు చూడండి, 6వ మాటలో, ఈ మాటను ఎవడు గుర్తుపెట్టుకోడు, ఈ మాటను ఎవడు రాసుకోడు. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. పానార్పణం. ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచి, నీ కుమారుణ్ణి దహన బలిగా అర్పించమన్నాడు. దహన బలిగా. కట్టెలు పేరుస్తాడు, కాళ్ళు చేతులు కట్టి కుమారుని పండుకోబెట్టాడు. కత్తి తీసుకుని మెడ మీద పెట్టిన నరికితే ఒకే దెబ్బకు అటు ఇటు అయిపోతుంది, మొండెం తలకాయ, ఇంకేం ఉండదు. పానార్పణం అలా కాదు ప్రియులారా. 3 సార్లు చచ్చిపోయాడని కుక్కని ఈడ్చినట్టుగా ఈడ్చారు. ఒకటి తక్కువ 30 దెబ్బలు 40 దెబ్బలు 3 సార్లు కొట్టారు. పానార్పణం అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే తెలుసుది. కసాయివాడు గొర్రెను కోసేటప్పుడు నరకడు, మెల్లగా కోస్తా ఉంటే రక్తం దారలుగా 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 కారిపోతుంది. పరిచర్యలో భక్తులు, విశ్వాసులు పానార్పణముగా పోయబడ్డారు. వారి యొక్క ప్రాణార్పణ రక్తం భూమి మీద పడటం వలన మనం సంతోషంగా ఇంత చక్కగా మందిరాలు కట్టుకుని బ్రతుకుతున్నాం. దేవుని క్రీస్తు పిచ్చోళ్ళు ఉన్నారు ప్రియులారా. మీకు దొరికితే చదవండి. జీసస్ ఫ్రీక్స్ అనే ఒక బుక్ ఉంది. 1వ శతాబ్దం 35 నుంచి 2018 వరకు మీకు తెలియనా నాకు తెలియనటువంటి ఎంతోమంది దేవుని విశ్వాసులు చనిపోయారు, చంపబడ్డారు. అనేక దేశాల ప్రపంచం మొత్తం మీద ఒక ఆర్గనైజేషన్ ఉంది, చాలా సీక్రెట్గా చేస్తారు ఈ పనులన్నీ వాళ్ళు. ప్రపంచంలో విశ్వాసులు ఏ మూలలో ఉన్న హతసాక్షులైతే వాళ్ళు రికార్డ్ చేసుకుని వెళ్ళిపోయి ఆ బుక్లో రాస్తారు. దగ్గరగా ఒక 700-800 మంది చరిత్ర రాశారు 2018 వరకే. తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది, దొరికితే తీసుకోండి. జీసస్ ఫ్రీక్స్ దాని పేరు. యేసు పిచ్చోళ్ళు. ఆ పిచ్చోళ్ళ వల్లనే మనం చక్కగా మాట్లాడుకుంటున్నాం, ధైర్యంగా మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు బయటికి కనపడరు ప్రియులారా. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా. బయట అవయవం మనకుండే, బయట అవయవాలు చెయ్య, కాళ్ళు, చేతులు ఈ రెస్ట్ తీసుకుంటాయి, సైలెంట్గా ఉంటాయి, ఆకలి అయితే తింటాయి. కానీ ఇన్నర్ ఆర్గాన్స్ ఉన్నాయి, అవి తప్పనిసరిగా పనిచేయాల్సిందే. సంఘంలో కొందరు ఇన్నర్ ఆర్గాన్స్గా ఉండాలి. వాళ్ళు నిత్యముగా ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన ఉండాలి. ఉపవాస ప్రార్థన అంటే మనం అంగీకరించం. ఇది ఎలా అవుతుందయ్యా అని అంటే ఒకసారి చూద్దామా అదేంటో. మార్కు గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 29వ వచనాన్ని నేను చదువుతున్నాను. మార్కు గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. ఒక జబ్బుపడిన వాడిని తీసుకుని వచ్చారు, మూగ దెయ్యం కలిగిన వాడిని. శిష్యుల దగ్గరికి వస్తే వారు మేము బాగు చేయలేకపోయామని అన్నారు. ప్రభు వచ్చి వాడిని బాగు చేసిన తర్వాత శిష్యులు అడుగుతున్నారు, ఇదేంది ఎలా జరిగిందని అంటే, ప్రార్థన వలననే కానీ అని అన్నాడు. కింద ఫుట్ నోట్లో ఏం రాయబడి ఉంది? ఉపవాసం అంటే భోజనం మానేసి రావటం కాదు ప్రియులారా.
ఉపవాసము దేవునితో సహవాసం. నా ఇల్లంతటిలో నమ్మకమైన అని ఒక వ్యక్తిని గురించి చెప్పాడు, అపోస్తుడు మోషే గారిని గురించి. కొండ మీద 3 సార్లు 40 దినాలు 40 పగళ్ళు భోజన పానాదులు మానేడు, చనిపోలా. ఎవరితో ఉన్నాడు? దేవునితో ఉన్నాడు. ఉపవాసము దేవునితో సహవాసం. ఉపవాసం ఉండి నిత్యముగా మనం ప్రార్థన చేయాలి. సమస్య వచ్చినప్పుడు ప్రార్థన కాదు ప్రియులారా, హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రార్థన కాదు, హాస్పిటల్కి వెళ్ళక ముందే, మరణించక మునిపే రక్షణ గురించి ఇక్కడ అంటున్నాడు, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని అని చెప్తూ, ఇది ఆఖరిగా రాసిన పత్రిక, తన జీవితంలో ఆఖరి దినాల్లో రాసిన పత్రిక. రోమా జైల్లో ఉండి రాశాడు. అక్కడ ఏమంటున్నాడు చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 30, 31 వచనాలు నేను చదువుతున్నాను ప్రియులారా. అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 30, 31 వచనాలు. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చు వారినందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. రోమా పట్టణానికి తీసుకొని వెళ్ళారు. ఆయన మీద నేరాన్ని ప్రూవ్ చేయలేకపోయారు. వాళ్ళు వచ్చిన తర్వాత చేస్తామన్నారు. రోమా వాళ్ళు ఏమన్నారంటే, మాకు ఈ సంగతులు ఏం తెలియవయ్యా, మాకు నిన్ను గురించి ఎవరేం చెప్పలేదు అని అన్నారు. సంఖ్యలతోనే ఉన్నాడు, ఒక ఇంటిలో హౌస్ అరెస్ట్లో ఉన్నాడు. అక్కడ అంటాడు, సౌలు 2 సంవత్సరములు. ఆ తర్వాత ఏం జరిగింది? పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చు వారినందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక, దగ్గర 70-80 సంవత్సరాల ఆటంకాలు, ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించు. దేవుని రాజ్యం పరలోక రాజ్యం, దానిలో ప్రాముఖ్యత ఎవరికి? అది ఎవరితో ముడిపెట్టబడి ఉన్నది? ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. అపోస్తుల కార్యముల గ్రంథం ముగించబడలేదు ప్రియులారా. అపోస్తుల కార్యముల గ్రంథం అది రన్నింగ్ కామెంటరీ, అది హిస్టరీ కాదు, అది ముగించబడలేదు, బోధించబడుచూ ఉండెను. దానిలో నువ్వున్నావు, నేనున్నాం. ఈ అపోస్తుల కార్యముల గ్రంథం ముగించబడలేదు 28 అధ్యాయాలతో. ముగిస్తే ఆమెన్ అనేవాడు, ముగించబడలా. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ అపోస్తుల కార్యముల గ్రంథం నడిపించబడుతూ ఉన్నది. హతసాక్షులు అవుతూ ఉన్నారు, స్టెఫెన్ లాగా ఏడ్చబడుతూ ఉన్నారు, అపోస్తులైన పౌలు గారి లాగా చెరసాల్లో వేయబడుతున్నారు, పేతురు గారి లాగా. ప్రభు వచ్చే వరకు అపోస్తుల కార్యముల గ్రంథం నడుచుదంతే. బోధించుచూ ఉండెను. ఈ అధ్యాయాన్ని, ఈ గ్రంథాన్ని ముగించలా. ముగిస్తే ఎలా ఉంటుందో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక పక్కన ఉంది కదా, ఆఖరి అధ్యాయం చూడండి ఎలా ఉంటుందో. ఆఖరి అధ్యాయం ఆఖరి వచనాన్ని నేను చదువుతున్నాను. దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. అది ముగింపు. ధర్మశాస్త్రానికి ముగింపు ఇక్కడ. అపోస్తుల కార్యముల గ్రంథం అయితే ముగింపు జరగలేదు. ప్రభు వచ్చే వరకు జరుగుతూ ఉంటుంది. ప్రభు 2వ రాకడలో అపోస్తుల కార్య గ్రంథం ఆగిపోతుంది. ఈ బోధించుచూ ఉండే నువ్వు అనే మాటలో నీవు నేనున్నాం. మనం ఎలా ఉన్నాం? ప్రపంచంలో అనేకులు యేసు ప్రభు పిచ్చోళ్ళు పరిచర్య చేయటం వలన మనం స్వతంత్రులమయ్యాం. ఇంకా ముందున్న జీవితంలో ఇంత ఫ్రీడమ్ ఉండదు ప్రియులారా. మనం జాగ్రత్తగా ఉండాలి. తోటి విశ్వాసులను గురించి మనం ఎలా ఉన్నాం? యేసు ప్రభు మహిమ విషయంలో మనం ఎలా ఉన్నాం? అపోస్తుడైన పౌలు గారిని మనం బోధించటం కాదు,
ఆయన ప్రసంగాలను మనం ప్రసంగించడం కాదు, ఆయన యొక్క ప్రవర్తన నియమావళిని మనం హృదయంలోనికి తీసుకోవాలి. యేసు ప్రభుని ఎంత ఉన్నతంగా ఉంచుకున్నాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక.